చిన్నారులు, కొంచెం చెవి యొగ్గి వింటారా? ఎన్నో వందల ఏళ్ల క్రితం రెడ్డిరాజులు మన తెలుగు నేలను ఏలారు. కాలక్రమేణా వారి వంశంలో వేమారెడ్డి అనే ఒక ఆయన జన్మించారు. కొంతకాలానికి ఆయనలో వైరాగ్యం ఏర్పడి రాజ్యాన్ని వదిలేసి యోగిగా మారాడు. దేశం అంతటా పర్యటన చేశారు. అపారమైన లోకానుభవాన్ని సంపాదించి వేమన పద్యాలుగా నీతి పద్యాలను అందించారు. మన రాష్ట్రంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో కడప జిల్లా కలెక్టర్ సి.పి. బ్రౌన్. ఆ దొరగారికి తెలుగు భాషాభిమానం ఎక్కువ. అక్కడా దొరికిన ఎన్నో వేమన వ్రాసిన నీతి పద్యాలను సేకరించి పుస్తకంగా అచ్చువేయించారు. కాలగమనంలో వచ్చిన ఎన్నో మార్పుల వల్ల వాటిలోని 100 పద్యాలు ఒక శతకంగా ఏర్పడ్డాయి. మీరు వినబోయే పద్యాలు అందులోనివే. ప్రస్తుత కాలంలో పాఠ్యాంశాలకు ఎంపిక చేసిన పద్యాలను ఈ సీడీ ద్వారా మీరు వింటూ చూడవచ్చు, చూస్తూ వినవచ్చు. సమాజంలో మీ నడవడి ఎలా ఉండాలో సులువైన తెలుగులో వేమన చెప్పారు. వాటిలో అందించిన నీతి సులభంగా ఉంటుంది. వేమన తన మిత్రుడు అభిరాముణ్ణి కూడా కలుపుతూ విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు వ్రాశారు. పాలు తేనెలా కలిసిన వారి మైత్రీ బంధాన్ని అవి అభివ్యక్తం చేస్తాయి. వీటిలో బాలబాలికలకు అందే నీతి సందేశం వారి భావి జీవితాలను ప్రభావితం చేస్తుందనేది వాస్తవం. శ్రద్ధగా వింటారు కదూ?